వికారాబాద్ మండలంలోని పులుసుమామిడి పార్వతీ పరమేశ్వర గుట్ట నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుందని అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత 5 సంవత్సరాల నుంచి అక్రమ మైనింగ్ తో లక్షల మెట్రిక్ టన్నులో మైనింగ్ జరుగుతున్నా ఆపే అధికారులే లేరన్నారు. రోజు చీకటి పడితే చాలు ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు గతంలో కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎక్కడ మైనింగ్ ఆగలేదు. ప్రత్యక్షంగా జేసీబీ మరియు టిప్పర్లను పట్టించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ గత 2 రోజులుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ ఎవరు దీనిపై స్పందించడం లేదు. ఇప్పుడు గుట్ట ఉన్నది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మొత్తం తోకొని పోతున్నారు. దానికోసం ఇక్కడ మేము ధర్నా కూర్చోవడం జరిగింది. ఇక్కడ టిప్పర్ దొరికింది, దొరికితే ఆపేసినాము. జేసీబీ టిప్పర్ జేసీబీ దొరికితే ఆపేసినాము. అందరం పోయి ఆడ ఆపేసినాము. అసలు ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయినాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిండు. మొత్తం ఇంట్లో రాజకీయ నాయకుల లీడర్ ఆ గుట్ట, వాళ్ళ తాత జాగిరి ఆ గుట్ట, ఏ తాత ముత్తాతల కాలం ఈ అడుగుతూనే ఉన్నది. మైనింగ్ అన్ని. Basically, we are the agrarian community of the Pulusumamdi village and the other neighboring villages of Vikarabad. We are not in today to stop the sand mining and also hope that the road will not cut through the hill temple. That's our plea today. శ్రీరామ్ అయితే ఈ పులుసుమామిడి పార్వతీ పరమేశ్వర టెంపుల్ ఆవరణ ఇది కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేరు. దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చేసిన, నేను 4-5 సార్లు చేసిన. జేసీబీ టిప్పర్ జేసీబీ దొరికితే ఆపేసినాము. అందరం పోయి ఆడ ఆపేసినాము. అసలు ఆడ బంద్